మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో ఖాళీ స్థలానికి అక్రమ ఇంటి నెంబర్లు అధికారుల నిర్లక్ష్యంతో కేటాయించారు. బాధితుడు డప్పు ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఇల్లు లేని ఖాళీ స్థలానికి చట్టవిరుద్ధంగా ఇంటి నంబర్, అసైన్మెంట్ నెంబర్, PTIN నంబర్లు కేటాయించిన ఘటన కలగలుగుతుంది. ఈ అక్రమ కేటాయింపులపై గ్రామానికి చెందిన డప్పు ఎల్లయ్య తన రాజా గతంలోనే జిల్లా పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు మెమోలు జారీ అయినప్పటికీ అక్రమంగా కేటాయించిన ఇంటి నెంబర్ 13/40/B, అసైన్మెంట్ నంబర్ 1318, PTI నంబర్ 3206/1970 ఇప్పటి వరకు రద్దు చేయకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుందని, ఈ వ్యవహారంలో అప్పటి గ్రామ పంచాయతీ సెక్రటరీ AP సివిల్ సర్వీస్ CA రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఆలస్యంగా మాత్రమే 29/12/2024 మెమో జారీ చేయడం గమనార్హం. అయినప్పటికీ అక్రమ కేటాయింపులు కొనసాగుతూనే ఉన్నాయి. DPO ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సెక్రటరీ 4/10/2025 మరియు 5/12/2026 తేదీలో నిర్మాణ పనులు నిలిపివేయాలని నోటీసులు జారీ చేసిన వాటిని లెక్క చేయడానికి అర్ధరాత్రి వేళల్లో అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ బేస్మెంట్, స్లాబ్ లెవెల్ పిల్లర్లు పూర్తయ్యాయని స్థానికులు చెప్తున్నారు. అంతేకాకుండా వివాదాస్పద స్థలంలో అనుమతి లేకుండా బోర్ బావితమైన అంశంపై 31/12/2025 తహసీల్దార్కు ఫిర్యాదు చేయగా స్పందన లేకపోవడం, తర్వాత 5/1/2026 ప్రజావాణిలో ఫిర్యాదు చేసినటువంటి చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి స్పష్టంగా చూపుతుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అక్రమ కేటాయించినటువంటి నెంబర్ల అసైన్మెంట్ నెంబర్, PTI నంబర్ తక్షణమే రద్దు చేయాలని, అలాగే GP నోటీసులు ధిక్కరిస్తూ జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని స్థానికులు, బాధితులు జిల్లా అధికారులను కోరుతున్నారు. ఈ వ్యవహారంపై బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం ఇచ్చిన ఫిర్యాదులకే అధికారులు పని చేయకపోతే మండల కార్యాలయంలో ఇచ్చే ఫిర్యాదులకు ఎవరు స్పందిస్తారని బాధితుడు ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు అధికారులు ఎన్ని పరిష్కరించారో సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. DPO గారి దగ్గర ప్రజావాణిలో ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద కలెక్టర్ గారు రెఫర్ చేసినటువంటి వాటి మీద DPO గారు నిర్లక్ష్యం చేస్తున్నాడు. కలెక్టర్ గారు ఏమంటున్నారంటే మండల స్థాయి నుంచి, మారుమూల గ్రామాల నుంచి కలెక్టరేట్కి వ్యయప్రయాసాలు కోర్చి ఇక్కడ దాకా వస్తున్నారు అని చెప్పి స్థానిక సంస్థల దగ్గరనే ప్రజావాణి పెడుతున్నారు. కానీ కలెక్టర్ గారి దగ్గర ఇచ్చినటువంటి ప్రజావాణి మీదనే అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ హెడ్ క్వార్టర్ నుంచి ఇచ్చినటువంటి ఆదేశాలే నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు అక్కడ నిర్లక్ష్యం చేస్తున్నటువంటి అంశాల మీదనే కలెక్టర్ గారి దగ్గరికి వస్తాం. అక్కడ నిర్లక్ష్యం చేసిన దగ్గర మీరు ప్రజావాణి పెట్టడం వల్ల ఎట్లాంటి ఫలితాలు ఉండవు. మీ దగ్గర ప్రజావాణిలో ఇచ్చినటువంటి ఫిర్యాదులని ఎన్ని వరకు ఫిర్యాదులు ఆన్లైన్ చేసారు, ఎంతవరకు డిస్పోజ్ అయినాయి, ఎన్ని పెండెన్సీ ఉన్నాయో ఒకసారి సమీక్షించాలని కలెక్టర్ గారిని నేను ఈ విధంగా విన్నవించుకుంటున్నాను. అయితే DPO గారి దగ్గర మేము 16 తారీఖు, జూలై 16 తారీఖు నాడు, డిసెంబర్ 30 తారీఖు నాడు 2 ఫిర్యాదులు ఇచ్చినామండి. 2 ఫిర్యాదులు ఇస్తే DPO గారు రెస్పాండ్ కాలేదు అని చెప్పి మేము కలెక్టర్ గారికి ప్రజావాణిలో అక్టోబర్ 27 తారీఖు నాడు, డిసెంబర్ 29 తారీఖు నాడు, మొన్న జనవరి 5 తారీఖు నాడు కూడా ఫిర్యాదులు ఇచ్చినాం. అయినా కూడా DPO గారికి కలెక్టర్ రెఫర్ చేస్తున్నారు కానీ DPO గారు ఎట్లాంటి లెక్క చేయడం లేదు. కలెక్టర్ గారి ఆదేశాలు లెక్క చేయడం లేదు. ప్రజావాణి ఉద్దేశం ఏంది? ప్రజావాణిలో అక్కడ ఆఫీసర్ స్థానికంగా అధికారులు స్పందించకపోతే, నిర్లక్ష్యం చేస్తే, చట్టాలు అమలు చేయకపోతే ఇక్కడ ప్రజావాణిలో చెప్పుకోవడానికి కలెక్టర్ గారు ప్రజావాణి పెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అయినా కూడా ప్రజావాణిలో ఇచ్చినటువంటి ఫిర్యాదులని కలెక్టర్ స్వయంగా రెఫర్ చేసినా కూడా DPO గారు, హెడ్ క్వార్టర్లో ఉన్న DPO గారే రెస్పాండ్ కావడం లేదు. స్థానిక సంస్థలు MPO గారు కానీ, విలేజ్ సెక్రటరీలు కానీ ఏం రెస్పాండ్ అవుతారు? అది కాకుండా ఇక్కడ DPO గారి నెగ్లిజెన్సీ మీద ఇలా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. దయచేసి జిల్లా హెడ్ క్వార్టర్లో అధికారులు ఎట్లాంటి నిర్లక్ష్యం చేస్తున్నారో దాన్ని కలెక్టర్ గారు ఒకసారి స్వయంగా సమీక్షించాలని చెప్పి ఈ విధంగా ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారి దృష్టికి మీ మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాం సార్. ఇది కలెక్టర్ గారికి ఈరోజు దీని మీద ఫిర్యాదు చేసినాము. ఇక్కడ గ్రామ పంచాయతీ నోటీసులు ధిక్కరించి గ్రామ పంచాయతీ ప్రొసీడింగ్ని, కన్స్ట్రక్షన్ ప్రొసీడింగ్ని నిలుపుదల చేయడానికి గ్రామ పంచాయతీ వాళ్ళు 2 సార్లు నోటీసులు ఇచ్చారు. 2 సార్లు నోటీసులు ఇచ్చిన అర్ధరాత్రులలో పనులు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అర్ధరాత్రులలో కన్స్ట్రక్షన్ చేయడంతో పాటు ఎట్లాంటి వాల్టా యాక్ట్ ప్రకారం ఎట్లాంటి పర్మిషన్ లేకుండా వివాద స్థలంలో, గ్రామ పంచాయతీ ఇచ్చిన వివాద స్థలంలో బోర్లేసిన దాని మీద డయల్ 100కు ఫోన్ చేస్తే
మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటుంది, డయల్ 100 ఫోన్ చేస్తే వితిన్ 10-15 మినిట్స్లో గమ్యస్థానానికి చేరుకుంటారు మా సిబ్బంది అని చెప్తున్నారు. 3 గంటలలో 16 సార్లు డయల్ 100 ఫోన్ చేసినామండి. ఒక్క పోలీసు వాళ్ళు కూడా రెస్పాండ్ కాలేదు. పైగా ఏమంటున్నారంటే ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చి చెప్పాలంటారు. అది 8:30 టైంలో ఫోన్ చేసారు లేడీస్. అక్కడ వాళ్ళ ఇంటి యజమాని డ్యూటీలో ఉంటాడు, ఆయన అక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల ఇంటి లేడీస్ ఫోన్ చేస్తే ఎక్కడుండి మాట్లాడుతున్నావమ్మా, నువ్వు ఏడుండి మాట్లాడుతావు, అక్కడ నుంచి కాదు ఇక్కడ వచ్చి చెప్పంటారు. అంటే డయల్ 100 ఎందుకు, ఇక్కడ ప్రజావాణిలు ఎందుకు? అధికారులు స్వయంగా ఉన్నతాధికారులు దీని విషయంలో స్పందించి ఎస్పీ గారు కూడా ఫిర్యాదు చేసినాం. ఎస్పీ గారి దగ్గర ఫిర్యాదు కూడా పెండెన్సీ ఉంది, అది కూడా ఇంకా మూవ్మెంట్ చేయలేదు. కలెక్టర్ గారు ప్రజావాణిలో ఇచ్చినటువంటి ఫిర్యాదులని కలెక్టర్ గారు డిపిఓకి రెఫర్ చేస్తున్నారు తప్ప డిపిఓ గారు పెండెన్సీని ఎంతవరకు డిస్పోజ్ చేస్తున్నారు అనేది సమీక్షించడంలో దయచేసి ఈ ఫిర్యాదును శంకరంపేట డప్పు ఎల్లయ్య బాధితుడు, చిన్న శంకరంపేట మండల్ డప్పు ఎల్లయ్య, ఆయన ఫిర్యాదులను ఒకసారి కలెక్టర్ గారు స్వయంగా సమీక్షించాలని, డిపిఓ గారి దగ్గర నుంచి పర్సనల్లీ రిపోర్ట్ తెప్పించుకోవాలని చెప్పి ఈ విధంగా ఈ సందర్భంగా మనం వినవించుకుంటున్నాం సార్.